ఓకే అమ్మా, మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మీన్ డీవియేషన్ అనేది కనుక్కుంటున్నాం అన్నట్టు. ఇది పార్ట్ 1 వీడియో అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నారు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రీట్ డేటా. అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ని కనుక్కోమని చెప్పేసి అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. సరే, ఇచ్చినటువంటి డేటా చూసినట్లయితే ఫస్ట్ బిట్లో 6, 7, 10, 12, 13, 4, 12, 16. అంటే ఇలా కొన్ని ఇండివిజువల్గా కొన్ని నెంబర్స్ ఇచ్చున్నారనమాట. అంటే ఇలా ఇచ్చినట్టయితే ఈ డేటాని ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటాం అన్నట్టు. అంటే ఇది అన్గ్రూప్డ్ డేటా అన్నట్టు. ఈ అన్గ్రూప్డ్ డేటాకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో మనం నేర్చుకుని ఉంటామమ్మా. మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నట్టు. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని మనం కౌంట్ చేసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయమ్మా. ఈ 8 అబ్జర్వేషన్స్ బట్టేసి ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ కానీ చూసినట్టయితే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏం రాయొచ్చు, 6 + 7 + 10 + 12 + 13 + 14 + 4 అమ్మా సార్ 4 + 12 + 16 డివైడెడ్ బై మొత్తం 3 3s are 6 + 2 8 అవుతుంది అన్నట్టు. మరి ఇక్కడ మీరు ఏదైతే ఉందో చూసినట్టయితే 6 + 7 అంటే 13 అవుతుంది. మొత్తం ఏదైతే ఉందో 13 + 2 15, 18, 22, 24 + 6 30 అవుతుంది. మళ్ళీ 3 + 1 4 + 1 5 6 7 8 మా 80 అవుతుంది. డివైడెడ్ బై 8 అన్నట్టు. 80/8 అంటే 10 అమ్మా. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనం మీన్ కనుక్కున్నట్టయితే మీన్ని మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. మీన్ ఎక్స్ బార్ వచ్చేసరికి 10 అవుతుంది అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మనం మీన్ కనుక్కున్న తర్వాత మనకి ఏదైతే టేబుల్లో ఇక్కడ ఇండివిజువల్ అబ్జర్వేషన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోవడానికి మనకి ఏదైతే ఉందో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద ఫ్రమ్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, సిగ్మా i = 1 to n మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ డివైడెడ్ బై n అవుతుంది అనమాట. సిగ్మా i మా సిగ్మా మొత్తానికి కాదన్నట్టు. సిగ్మా i = 1 to n మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ డివైడెడ్ బై స్మాల్ n అవుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ అంటే మనం ఏదైతే ఉందో ఒక టేబుల్లో మనం ఫైండ్ అవుట్ చేసుకుని పెట్టుకుందాం. ఇక్కడ ఏదైతే ఉందో ఒక టేబుల్ కింద మనం తీసుకున్నట్టయితే ఆ టేబుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ xi అంటే మనం రాసుకుందాము. అలాగే మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ అంటే ఏదైతే ఉందో అది కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కానీ మీరు చూసినట్టయితే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 6 అవుతుంది. తర్వాత 7, తర్వాత 10, తర్వాత 12, 13, 4, 12, 16. చూడండి జాగ్రత్తగా, మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ అంటే ఏదైతే ఉందో 6లోంచి మనం ఇక్కడ ఉన్నటువంటి 10 అని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ 6 - 10. 6 - 10 అంటే -4 అమ్మా. ఈ -4కి మనం మాడ్ అప్లై చేస్తే +4 అవుతుంది. అలాగే మాడ్యులస్ ఆఫ్ 7 - 10. 7 - 10 అంటే -3, దానికి మాడ్ అప్లై చేస్తే 3 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 10 - 10 అంటే 0 అన్నట్టు. మాడ్యులస్ ఆఫ్ 12 - 10 అంటే 2 అవుతుందమ్మా. 2కి మాడ్ అప్లై చేస్తే 2నే. మాడ్యులస్ ఆఫ్ 13 - 10 అంటే 3 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 4 - 10 అంటే -6 అమ్మ. మాడ్ అప్లై చేస్తే +6 అన్నాడు. మాడ్యులస్ ఆఫ్ 12 - 10 అంటే 2 అవుతుంది. 2కి మాడ్ అప్లై చేస్తే 2. మాడ్ 16 - 10 అంటే 6 అవుతుందమ్మా. మరి ఏవైతే ఉన్నాయో xi - x బార్లు అన్నట్టు ఇవన్నీ, వీటన్నిటికీ కూడా మనం సిగ్మా అప్లై చేయాలి. సిగ్మా అప్లై చేస్తే ఏమవుతుంది, 4 + 3 + 0 +
2 plus 3 plus 6 plus 2 plus 6 అవుతుంది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అంటేనేమన్నా 8 అన్నట్టు. మరి మొత్తాన్ని యాడ్ చేస్తే 6 plus 3 7, 7 plus 2 9, 9 plus 3 12, 12 plus 6 18, 20, 26, 26/8 అవుతుందమ్మా. మనం ఏదైతే ఉందో 2తో డివైడ్ చేసినట్టయితే 2 13s 2 4s అనమాట. 13/4ని మనం డివైడ్ చేస్తే 3 4s are 12 అన్నట్టు. ఇంకా 1 మిగులుతుంది, 0 పెట్టుకుంటే 4 2s are 8 అన్నట్టు. 2 మిగులుతుంది, 0 పెట్టుకుంటే 4 5s are 20. అంటే ఆన్సర్ కాస్త 3.25 అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ బిట్కి సొల్యూషన్ ఉండమ్మా జాగ్రత్తగా. ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో 3 3 మొత్తం 10 అబ్జర్వేషన్స్ ఇచ్చినారమ్మా. దీనికి కూడా మనం మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కుంటారు. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇప్పుడు అనుకున్నట్టుగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం చూస్తే ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 38 plus 70 plus 48 plus 40 plus 42 plus 55 plus 63 plus 46 plus 54 plus 44 డివైడెడ్ బై 10 అవుతుంది. మరి మొత్తాన్ని మనం యాడ్ చేసినట్టయితే ఇక్కడ 8 ఉందమ్మా. 8 plus 0 8 అన్నాడు. 8 2s are 16, 18, 23, 26, 30, 40 అవుతుంది. 4 plus 3 7, 7 2s are 14, 18, 22, 26, 31, 37, 41, 46, 50. ఇది కాస్త 500 అవుతుంది అన్నట్టు. 500 డివైడెడ్ బై 10 అంటే ఇది కాస్త మనకి 50 అవుతుంది. మరి డైరెక్ట్గా ఏదైతే ఉందో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు కావాలంటే పక్కన రాసుకొని మొత్తాన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 10తో డివైడ్ చేసినట్టయితే 50 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు మనం మీన్ కనుక్కోవాలి అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ అనేది రాసుకుందాం అన్నట్టు. xi వాల్యూ అన్నట్టు మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్. అంటే ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే ఫస్ట్ xi వాల్యూస్ రాద్దాం. 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54, 44. ఈ xi వాల్యూస్ అన్ని రాశాను. వాటన్నిటికీ కూడా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం x బార్ అంటే 50 అంటే 38 మైనస్ 50 అంటే -12 అవుతుందమ్మా. దానికి మాడ్ అప్లై చేస్తే +12 అన్నట్టు. 70 మైనస్ 50 అంటే 20 అన్నట్టు. 48 మైనస్ 50 -2 అంటే దాన్ని +2 రాసుకుంటాం. 40 మైనస్ 50 -10 అన్నట్టు దాన్ని +10 రాసుకుంటాం. 42 మైనస్ 50 అంటే -8 అవుతుందమ్మా. దాన్ని 8 రాసుకుంటాం. 55 మైనస్ 50 అంటే 5 అని చెప్పి రాసుకుంటాం. 63 మైనస్ 50 అంటే 13 అని చెప్పి రాసుకుంటాం. 46 మైనస్ 50 అంటే -4 అమ్మా. దాన్ని +4 అని రాసుకుంటాం. 54 మైనస్ 50 అంటే 4 అని చెప్పి రాసుకుంటాం. 44 మైనస్ 50 -6 అవుతుందమ్మా. +6 అని చెప్పేసి రాసుకుంటాం. ఇప్పుడు కాస్త మనం మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ is equal to formula sigma I equal to 1 to n modulus of xi minus x bar divided by n అవుతుంది. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఏదైతే ఉందో xi minus x బార్లు ఫైండ్ అవుట్ చేసాం కదా, వాటన్నిటికీ సిగ్మా అన్నమాట. అంటే వీటన్నిటిని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 12 ప్లస్ 20 ప్లస్ 2 ప్లస్ 10 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ ఇక్కడ సరిపోదు 5 ప్లస్
13 plus 4 plus 4 plus 6 divided by మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 అన్నట్టు. మరి దట్ ఈస్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్టయితే 4 12 17 20 24 28 34 3 4 5 6 8 84 by 10 అన్నమాట. 84 by 10 అంటే 8.4 అవుతుంది అన్నమాట. therefore the mean deviation from the mean అంటే మనకి ఎంత వస్తుంది 8.4. ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే మా చూడండి సెకండ్ క్వశ్చన్ అన్నట్టు ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అన్నట్టు. మీన్ నుంచే మనం మీన్ డీవియేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వచ్చినటువంటి సిరీస్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ గా XI వాల్యూ అండ్ FI వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చున్నాడు అనమాట. ఈ విధంగా XI వాల్యూ FI వాల్యూ ఇచ్చినట్టయితే దీన్ని మనం సెకండ్ మోడల్ అమ్మా. ఇది ఆల్రెడీ ఇప్పుడే చేస్తున్నాం. ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటే కొన్ని సిరీస్ ఆఫ్ కొన్ని నెంబర్స్ అన్ని వరుసగా ఇస్తుంటారు. దాన్ని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా కానీ మనం అబ్జర్వ్ చేసినట్టు దీన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం అనమాట. ఇలాంటి గ్రూప్డ్ డేటాలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసరికి డిస్క్రీట్ సిరీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ ఇంటర్వల్స్ అవి ఇచ్చినట్టయితే దాన్ని మనం కంటిన్యూస్ సిరీస్ అని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా మనకి డిస్క్రీట్ సిరీస్ అనేటువంటి సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఉందో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్లో మనం రాసుకోవాల్సింది ఏంటంటే సొల్యూషన్. ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ XI వాల్యూస్ రాసుకోవాల్సి ఉంటుంది. టేబుల్లో కానీ రాసుకున్నట్టయితే ఫస్ట్ XI వాల్యూస్ అన్నట్టు, తర్వాత ఫ్రీక్వెన్సీస్ FI వాల్యూస్ రాసుకోవాల్సి ఉంటుంది, తర్వాత FI ఇంటూ XI వాల్యూస్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది. సరే ఇక్కడ వరకు చూద్దాం అమ్మా. XI వాల్యూస్ కానీ చూసినట్టయితే 2 5 7 8 10 35 మా ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తీసుకుంటే 6 8 10 6 8 2 అంటే మనకి ఏదైతే ఉందో నెక్స్ట్ టేబుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే FI ఇంటూ XI అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి XI వాల్యూతో మనం మల్టిప్లై చేయాలమ్మా. 6 ఇంటూ 2 6 2s are 12 8 ఇంటూ 5 5 8s are 40 10 ఇంటూ 7 70 నెక్స్ట్ 6 ఇంటూ 8 48 నెక్స్ట్ 8 ఇంటూ 10 80 నెక్స్ట్ 2 ఇంటూ 35 70. ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో మనం మొత్తాన్ని ఇక్కడ కింద వేస్తారు అన్నట్టు. ఈ మొత్తాన్ని FI XI అన్ని యాడ్ చేద్దాం అమ్మా. 8 + 2 అంటే 10 అవుతుంది. 2 ప్లస్ ఇక్కడ 1 ఉంటుందమ్మా. 1 + 7 8 16 20 27 31 + 1 32 320 అవుతుంది. ఇక్కడ ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాం. 6 + 8 14 20 30 40 ఇది 40 అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి వాటిని మనం ఏమంటామంటే మా సిగ్మా FI XI అని చెప్పేసి తీసుకుంటారు. ఈ మొత్తాన్ని కూడా సిగ్మా FIతో తీసుకుంటారు అన్నమాట. సిగ్మా FI అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ X బార్ = ఇది కాస్త మనకి డిస్క్రీట్ సిరీస్ అని చెప్పుకున్నాం కదా. డిస్క్రీట్ సిరీస్ లో మనం మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI అన్నట్టు. సిగ్మా FI XI అంటే ఎంత వచ్చింది ఆల్రెడీ మనకి 320 డివైడెడ్ బై సిగ్మా FI అంటే ఎంత 40 అన్నట్టు. అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 8 అన్నట్టు. అంటే మనకి మీన్ X బార్ వాల్యూ 8 అవుతుందమ్మా. అలాగే ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా వచ్చేసరికి సిగ్మా I = 1 to n FI ఇంటూ మాడ్యులస్ ఆఫ్ XI మైనస్ X బార్ హోల్ డివైడెడ్ బై n క్యాపిటల్ N. దీన్ని క్యాపిటల్ N వచ్చమ్మా లేకపోతే సిగ్మా FI అని చెప్పేసి రాసినా పర్లేదు. ఇక్కడ n అంటే ఏంటంటే అమ్మా సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. లాస్ట్ దానిలో మనం స్మాల్ n అని చెప్పి రాసాం.
స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, క్యాపిటల్ N అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. దాన్నే మనం సిగ్మా ఎఫ్ఐ తో కూడా డినోట్ చేస్తాం అమ్మ. సిగ్మా ఎఫ్ఐ అన్నా క్యాపిటల్ N అన్నా కానీ సేమే అనమాట. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మనం దీన్ని ఇక్కడ n అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు అనమాట. n అని చెప్పేసి n ఈక్వల్ టు అని చెప్పేసి రాయొచ్చు అనమాట. n ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 40. మరి ఇక్కడ టేబుల్లో నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ పైన ఏదైతే ఉందో xi మైనస్ ఎక్స్ బార్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్, మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అనే దాన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఏదైతే ఉందో xi అంటే ఇక్కడ ఉన్నాయమ్మా ఫస్ట్ దానిలోంచి ప్రతి దానిలోంచి ఎక్స్ బార్ అంటే మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. ఆ 8 అనే దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తాను అనమాట. అంటే 2 మైనస్ మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ 8 అంటే మైనస్ 6 అవుతుంది. దానికి మాడ్ అప్లై చేస్తే 6 అనమాట. అలాగే మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ 8 5 మైనస్ 8 అంటే మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. అదే మాడ్యులస్ ఆఫ్ 7 మైనస్ 8 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -1 దానికి మాడ్ అప్లై చేస్తే +1. మాడ్యులస్ ఆఫ్ 8 మైనస్ 8 అంటే దానికి మాడ్ అప్లై చేస్తే 0 అనమాట. అలాగే మాడ్యులస్ ఆఫ్ 10 మైనస్ 8 10 మైనస్ 8 అంటే 2 అన్నట్టు 2 రాస్తాము. మాడ్యులస్ ఆఫ్ 35 మైనస్ 8 అన్నట్టు 35 నుంచి 8 వెళ్ళిపోతే 27 అన్నట్టు 27. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్లో మనం రాయాల్సింది ఏంటి ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఏదైతే ఉందో మనం టేబుల్లో నెక్స్ట్ తీసుకోవాల్సింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐ వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్తో మనం మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 6 అంటే 36 అవుతుంది. 8 ఇంటూ 3 అంటే 24 అవుతుంది. నెక్స్ట్ 10 ఇంటూ 1 అంటే 10 అవుతుంది. నెక్స్ట్ 6 ఇంటూ 0 0 అవుతుంది. నెక్స్ట్ 8 ఇంటూ 2 అంటే 16 అన్నట్టు. నెక్స్ట్ 2 ఇంటూ 27 54 అవుతుంది అన్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీటి మొత్తాన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఈ యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం అనమాట. అంటే ఏం లేదమ్మా ఏవైతే ఉన్నాయి ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ఐలు అన్నీ ఉన్నాయి, వాటి మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ అన్నాం. ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐలు అన్నీ ఉన్నాయి, వాటి మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నాం. ఇక్కడ అన్నీ కూడా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్లు అన్నీ ఉన్నాయి, వాటి మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఉన్నాయి అన్నాడు. ఓకే మరి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 6 + 4 అంటే 10 10 + 2 10 20 అవుతుంది. 2 + 5 7 8 9 11 140 అన్నట్టు. ఓకే మా ఇక్కడ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కున్నాం అనమాట. ఏదైతే ఉందో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే 140 అవుతుంది. 140 డివైడెడ్ బై అలాగే క్యాపిటల్ N అన్నా సిగ్మా ఎఫ్ఐ అయినా ఒకటే దట్ ఈస్ ఈక్వల్ టు 40. మా ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 2 7s 2 2s అనమాట. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3.5 అనమాట. మా ఏదైతే ఉందో ఇది కాస్త మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఫర్ ద డిస్క్రీట్ డేటా, డిస్క్రీట్ సిరీస్ అన్నట్టు. ఈ విధంగా మనకి xi ఇంటూ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చినట్టయితే దాన్ని మనం డిస్క్రీట్ సిరీస్ అంటాము. డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ డిస్క్రీట్ సిరీస్లో మనం మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ xi బై సిగ్మా ఎఫ్ఐ. ఓకేమా నోట్ చేసుకోండి. ఓకే మా చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అన్నట్టు. ఆల్రెడీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం చేస్తున్నాం సేమ్ ఇదే మోడల్. ఒకసారి ఏదైతే ఉందో మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండిమా. ఒకసారి చేసిన తర్వాత ఒకసారి ఆన్సర్ అనేది వెరిఫై చేసుకోండి. మా చూడండి జాగ్రత్తగా ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రీట్ డేటా. అంటే ఏదైతే ఉందో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో డిస్క్రీట్ డేటా అంటే డిస్క్రీట్ సిరీస్కి ఏదైతే ఉందో మనకి ఇది కాస్త గ్రూప్ డేటా అన్నట్టు. మనం ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకున్నది కాస్త ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, అది కాస్త మనకి ఇచ్చింది కాస్త ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అన్గ్రూప్డ్ డేటా అంటారు. ఇది కాస్త మనకి గ్రూప్డ్ డేటా అన్నట్టు. ఈ గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ సిరీస్ ఉంటుంది, అలాగే తర్వాత కంటిన్యూస్ సిరీస్ అని చెప్పేసి నెక్స్ట్ ప్రాబ్లం అన్నట్టు, నెక్స్ట్ మోడల్ అన్నట్టు. మరి దీనికి వచ్చేసరికి మనకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టేబుల్లో మనకి టేబుల్లో ఫస్ట్ xi వాల్యూస్ నోట్ చేసుకుంటాం, తర్వాత ఎఫ్ఐ వాల్యూ నోట్ చేసుకుంటాం, తర్వాత ఎఫ్ఐ ఇంటూ xi వాల్యూస్ నోట్ చేసుకుంటాం,
ఫస్ట్ ఆఫ్ ఆల్ xi వాల్యూస్ అంటే 10, 30, 50, 70, 90. అలాగే fi వాల్యూస్ అంటే 4, 24, 28, 16, 8. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి fi వాల్యూని xi వాల్యూతో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4ని 10తో మల్టిప్లై చేస్తే 40 అవుతుంది, 40 అన్నట్టు. అలాగే నెక్స్ట్ 24ని 30తో మల్టిప్లై చేయాలి. ముందు 3తో మల్టిప్లై చేద్దాం. 3 4s are 12, 3 2s are 6, 720 అన్నట్టు, 720. నెక్స్ట్ 28ని 50తో మల్టిప్లై చేయాలి. 5 8s are 40, 1400 అవుతుంది, 140, 1400 అవుతుంది. చూడమ్మా, 5 8s are 40, 5 2s are 10 plus 4 14 అన్నమాట. అంటే 140 పక్కన 0 పెట్టుకుంటే 1400. అలాగే ఏదైతే ఉందో 16ని 70తో మల్టిప్లై చేయాలి. 7తో మల్టిప్లై చేద్దాం. 6 7s are 42, 7 plus 11, 112 పక్కన 0 కూడా పెట్టేసుకుంటాం. నెక్స్ట్ 9 8s are 72 అంటే 720 అన్నట్టు. మరి మొత్తాన్ని యాడ్ చేస్తే ఇక్కడ 0 అవుతుంది, 4 plus 4 10 అవుతుంది, మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది అనమాట. 8 9 13 plus 20 అన్నట్టు, మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. మళ్ళీ ఏదైతే ఉందో 3 plus 1 4, 4000 అవుతుంది అనమాట ఇది. అలానే ఇక్కడ ఎఫ్ఐలన్నీ కూడా యాడ్ చేద్దాం. ఎఫ్ఐలన్నీ యాడ్ చేస్తే 8 16 24 కదమ్మా, ఒకసారి చూడండి, 10 14 22 30 అవుతుంది. 3 plus 4 80 అవుతుంది. మా సిగ్మా ఎఫ్ఐ ఏమన్నా ఇది 40 అమ్మా, 80 అమ్మా. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ ఏమన్నా 4000. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 4000 వస్తుంది, డివైడెడ్ బై 80 అవుతుంది. ఇక్కడ 0 0, 5 8s are 40 అంటే 50 అవుతుందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మనం టేబుల్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత టేబుల్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఏమవుతుంది? ఎక్స్ బార్ అంటే 50 వచ్చిందమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐ వాల్యూని మనం 50తో సబ్ట్రాక్ట్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ 10 మైనస్ 50 అంటే ఇది కాస్త -40 అంటే +40 తీసుకుంటాం. అలాగే మాడ్యులస్ ఆఫ్ 30 మైనస్ 50 అంటే -20 +20 తీసుకుంటాం. అలాగే మాడ్యులస్ ఆఫ్ 50 మైనస్ 50 అంటే 0 అవుతుంది. అలాగే 70 మైనస్ 50 అంటే 20 అవుతుంది. అలాగే నెక్స్ట్ 90 మైనస్ 50 అంటే 40 అవుతుంది. ఇలా మనం ఏదైతే ఉందో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని మనం ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 40 అంటే 160, తర్వాత 24 ఇంటూ 20 అంటే 480, అలా నెక్స్ట్ 28 ఇంటూ 0 0, నెక్స్ట్ 16 ఇంటూ 20 320, నెక్స్ట్ 8 ఇంటూ 40 320 అన్నట్టు. చూడండి ఇక్కడ ఏది చెప్తుందో 8ని మనం 40తో యాడ్ మల్టిప్లై చేస్తే 320 అన్నట్టు. మొత్తం 0 అన్నట్టు, 18 అన్నట్టు, 1280 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కానీ మనకు ఫైండ్ అవుట్ చేసినట్టయితే 1280 డివైడెడ్ బై n అంటే మనకి 80 అవుతుందమ్మా. మా 0 0 క్యాన్సిల్, 8 1s are 8, 48 మిగులుతుంది. 6 40 అంటే 16 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే అమ్మా, చిన్న చేంజ్ నోట్ చేసుకో. Please do like, share and subscribe Prakash